కోదాడలో దారుణం జరిగింది. అంటే దారుణం అంటే అతి దారుణం అనుకో. వీళ్ళిద్దరికి ఒక 7 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ అని చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో మనసు మరి ముందే ప్లాన్ చేసుకున్నాడా మరి ఏంటి, లేదంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిందని చెప్పుదాం అనుకున్నాడు అమ్మాయిని. ఎప్పుడైతే ఆటోలో కూర్చున్న సందర్భంలోనే మనోడు తీసుకొని దాడి చేయడం జరిగింది అమ్మాయి మీద. ఎందుకురా అంటే ఇవాళ రేపు ఒక భయం లేకుండా అయిపోయినది. ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది, సడాలు జైలుకి వెళ్ళడాలు. అంటే మరి ఇక్కడ ఏంది, ఏదైనా అడవిలోకి తీసుకుపోయినా అంటే లేదు, మొత్తం జనాలు గుర్రల గుంపు ఉన్నట్టు జనాలే ఉంటారా. ఇల్లు ఆపడానికి వెళ్ళిరు. ఇగో ఇక్కడ కత్తి ఉంది చూడండి. వాటెవర్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఇక చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు చేతిలో కత్తి కనిపించట్లేదు, ఇక సోజ్యం చూసినట్టు చూస్తా ఉన్నారు వీళ్ళంతా. అంటే చూసే జనాలకు కూడా ఏమైపోయిందంటే ఇది కామనే కదా, చంపడం కామనే కదా అయిపోయింది తెలంగాణలో. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు నా మాట లేదా, నువ్వు నాకు నచ్చలేదా వేస్తా. రే ఏంది భయ్ ఇది? ఎందుకంటే చాలా దారుణంగా చాలా సీరియస్ శిక్షలు ఉంటే రేపు పొద్దున ఇంకోటి ఏదైనా చేయాలంటే భయపడాలి. నేను స్టార్టింగ్ లో అన్నట్టు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది ఓన్లీ పోలీస్ స్టేషన్ పిలిపించిండని అంటే మరి ఎక్కడ కత్తి ఎక్కడ కొనుగోలు చేసిండు ఇక్కడ. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు అంటే ఈ వింత ఘటనలు ఏం కాదు, రెగ్యులర్ గా జరిగే సంఘటనలే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన కోళ్ళ ఉంటది కదా, చికెన్ కొట్టే దాంట్లో కోళ్ళని ఎట్లయితే కోస్తా ఉన్నారో ఆడపిల్ల తలకాయలు కూడా ఆ విధంగానే కావచ్చు, అలా ప్రాణాలు కావచ్చు, ఆ విధంగానే గాల్లో కలుపుతా ఉన్నారు. ఎందుకురా ఏంది స్టోరీ, డైరెక్ట్ కోడి పిల్లల దగ్గరికి పోయినామంటే పెద్ద డ్రామా స్టోరీలు జరుగుతూ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. అంటే దారుణం అంటే అతి దారుణం అనుకోవచ్చు. స్టోరీ ఏంటంటే జగ్గేపేటకి సంబంధించిన శిరీష, కోదాడకు సంబంధించిన మణిదీప్. యాక్చువల్లీ శిరీషకు మణిదీప్కి, శిరీష ఎవరో కాదు, ఈ అమ్మాయి కనిపించే అమ్మాయి, మన మధ్యలో లేదు ఇప్పుడు అమ్మాయి. నిన్న అమ్మాయిని మర్డర్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి ఒక 7 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది. అంటే లవ్ మ్యారేజ్ అని చెప్తా ఉన్నారు. మరి ఏం జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో మనస్పర్ధాలు వచ్చి అమ్మగారింటి దగ్గర శిరీష ఉంటుంది. మణిదీప్ ఎవరైతే ఉన్నారో మణిదీప్ వచ్చేసి ఒక లారీ డ్రైవర్, మనోడు లారీ నడిపిస్తా ఉంటాడు, అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. కొద్ది రోజుల నుంచి వీళ్ళిద్దరికి మనస్పర్ధాలు వచ్చినాయి. మనస్పర్ధాలు వచ్చి ఇక అమ్మాయి చూసి ఈ శిరీష అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కోదాడ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంటది, అది అందరికి తెలిసిన విషయమే. కోదాడలో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మణిదీప్ ఎవరైతే ఉన్నారో మరి ముందే ప్లాన్ చేసుకున్నాడా మరి ఏంటి, లేదంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టిందని చంపుదాం అనుకున్నాడు అమ్మాయిని. కానీ ముందు ప్లాన్ ప్రకారంగా మాత్రం కత్తి తెచ్చుకోవడం జరిగింది. అమ్మాయి ఎక్కడైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్కడికి పోలీసు వాళ్ళు పిలిపించి కోదాడ PS కి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి బయటికి పంపించిన తర్వాత అమ్మాయి వచ్చి ఆటోలో ఇంటికి వెళ్దామని ఆటోలో కూర్చున్నది. అక్కడ మొత్తం క్రౌడ్ బాగానే ఉంటారు, అక్కడ ఒక హోటల్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆటోలో కూర్చున్న సందర్భంలోనే మనోడు తీసుకొని దాడి చేయడం జరిగింది అమ్మాయి మీద. ఎందుకురా అంటే ఇవాళ రేపు ఒక భయం లేకుండా అయిపోయినది. జనాలకి ఏముంది, మా అంటే 3 నెలలు పోతాం, 4 నెలలు పోతాం, మళ్ళీ వచ్చేస్తామనే ధీమా ఎక్కువైపోయింది. అప్పట్లో 3 ఎన్కౌంటర్ చేసారు, ఆ విధంగా ఉంటే ఎవరికైనా భయం ఉంటది. ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది, సపేడాలు జైలుకి వెళ్ళడాలు. అంటే ఏదైనా గొడవలు అయితే ఇక సౌలే మార్గాలు అయిపోయినాయి, మాట్లాడుకొని సామరస్యంగా బయటకు వెళ్దాము అనేది లేదు. బట్ ఎవరు మణిదీప్ ఎవరైతే ఉన్నారో మణిదీప్ కి శిరీష మీద అనుమానం ఎక్కువ అని చెప్తా ఉన్నారు. మరి ఈయన లారీ వేసుకొని లారీ మీద పోయి మరి ఈమె ఎటు పోయిందో తెలియదు. మరి అది తెలియని విషయాన్ని మనం ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. బయటకు వచ్చే అంశాలు మాత్రం అనుమానం మణిదీప్ కు శిరీష మీద అని చెప్తా ఉన్నారు. సరే వాట్ ఎవర్ ఏదైనా సరే మంచిది కాదనుకుందాం అమ్మాయి, కానప్పుడు సైలెంట్ గా పోలీస్ స్టేషన్ లో పోయి నాకు సెట్ కాదని విడాకులు తీసుకొని ఎవరి దారిలో వాళ్ళు ఉంటే బాగుండేది. మొత్తం ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ఇది ఫ్యాషన్ అనేది ఎందుకంటున్నంటే ప్రాణాలు తీయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఎక్కడ చూడి మొన్న ఒకటి కత్తితోని కోయడము, ఈ ఆడోళ్ళు కూడా గట్లనే తయారైపోయారు, ఎవరిని ఏమనాలో కూడా అర్థమవుతలేదు. మొత్తం మీద నిన్న కోదాడల శిరీష జరిగింది మణిదీప్. మరి ఇక్కడ ఏంది, ఏదైనా అడవిలోకి తీసుకుపోయినా అంటే లేదు, మొత్తం జనాలు గుర్రల గుంపు ఉన్నట్టు జనాలే ఉంటారా కోదాడల బస్ స్టాండ్ లో. అమ్మాయిని తీసుకెళ్లి ఒకసారి చూడండి, ఆ విజువల్ చూడండి ఒకసారి. మొత్తం చూపియా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి. ఇల్లు ఆపడానికి వెళ్ళిరు. ఇగో ఇక్కడ కత్తి ఉంది చూడండి. వాటెవర్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఇక చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు చేతిలో కత్తి కనిపించట్లేదు, ఇక సోజ్యం చూసినట్టు చూస్తా ఉన్నారు వీళ్ళంతా. సరే వాటెవర్ వీళ్ళిద్దరు అంటే ఏదో ఆపే ప్రయత్నం చేసిరు. ఇక నూకేయంగానే అమ్మాయిని కూడా
వీళ్ళంతా ఏదో మొత్తం ఏదో సినిమా షూటింగ్ చూసినట్టు చూస్తా ఉన్నారు. అమ్మ ఎందుకు జనాలు ఉన్నది ఎందుకు పారిపోయి వచ్చింది, నన్ను కాపాడతారేమో, నన్ను రక్షిస్తారేమో అన్న ఇంటెన్షన్ వస్తే ఇగో ఈ విధంగా సోద్యం చూస్తా ఉన్నారు అనమాట. ఇగో ఈడ బండి కొరిగేసి ఉన్నాడు, ఇగో ఆయన ఇదంతా ఒక డ్రామా. ఇవి ఎట్లా చూస్తున్నారు చూడు, ఏదో మొత్తం ఏదో సినిమా షూటింగ్ అయ్యి హీరోయిన్ ఆడ ఏదో ఏమంటారు ఏదో డాన్స్లు వేస్తున్నట్టు చూస్తా ఉన్నారు. మొత్తం మీద అమ్మాయిని మాత్రం పుట్టన పెట్టుకోవడం జరిగింది. మొత్తం నేను చూపించలేను. అంటే మనుషులు ఎట్లయిపోయినారు అంటే మొత్తానికి నాదేముందులే నాకెందుకు. ఈవినింగ్ 6:23 ఈవినింగ్ 6:23 ఈవినింగ్ వాళ్ళ అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. ఆమె మొత్తుకుంటా ఉన్నది. అంటే చూసే జనాలకు కూడా ఏమైపోయిందంటే ఇది కామనే కదా, కామనే కదా అయిపోయింది తెలంగాణలో. అంటే దీనికి ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకొచ్చి ఒక భయం అనేది పెడితే భయం లేదు భయ్. ఓవరాల్ గా రియల్ గా చెప్పాలంటే ఆడపిల్లలు చెప్పడం కావచ్చు, ఇది భయం లేదు. ఏముంది, మా అంటే 6 నెలలు లేదంటే సంవత్సరం ఉంటామనే ఒక విధానంగా మైండ్ లో క్రియేట్ అయిపోయింది. దీనికి ఒక కొత్త అంశం అనేది తీసుకొస్తే తప్ప, లేదంటే ఇలాంటి ఆగడాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు లేవు. ఇక ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు నా మాటిని లేదా, నువ్వు నాకు నచ్చలేదా, అరే ఏంది భయ్ ఇది, సమాజంలో బతున్నావా అడవిలో జంతువులు లెక్క బతున్నావా మనం? అరే గంత మంది ఉన్నారాడా, సోద్యం చూసినట్టు చూస్తా ఉన్నారా? అరే అంత మంది ఉన్నారు కదా, ఒక ఆడపిల్లని చూస్తా ఉంటే ఆపడానికి చేత కాలేదనుకోవచ్చా? ఏమనుకోవాలి ఒకసారి ఆలోచించండి. ఇగో ఏందో నీ అమ్మ మనుషులకు వారేది ఏం మనుషులు అర్థమైతలేదు. అరే నీ అమ్మ ఇంత మంది మనుషులు ఉన్నారు, ఒకసారి ఆలోచించండి మీరు. లాస్ట్కి వస్తే జనాలలో కూడా రక్షణ లేదు. అంటే మనుషులు అంతా నాకెందుకు, నాకైతే ఏం ప్రాబ్లం జరగల, నేను సేఫ్ సైడ్ ఉన్నా. ఇది ఉదాహరణ, మనుషుల స్వార్థపరులు అనడానికి ఒక ఉదాహరణ. శిరీష అనే అమ్మాయి అంత అరుస్తా ఉంటే ఒక్కడిని ఈడ దగ్గర 40-50 మంది ఉన్నారు, ఒక అమ్మాయిని కాపాడలేకపోయారు వీళ్ళు. అరే బాబు నీకు ఆడ ఏం జరిగిందో తెలుసా అంటే 100% ఆడ కనిపిస్తుంది కదా, కళ్ళకు గట్టినట్టు కనిపిస్తా ఉన్నది. ఈరోజు అమ్మాయి ప్రాణం పోయేది ఉండేది కదా. సరే వాడంటే మణిదీప్ అనేటోడు ఒక మూర్ఖుడు. సరే వాట్ ఎవర్, ఏదన్నా గొడవలు ఉండొచ్చు పోయి, నేను ఏమంటా ఉన్నా, ఏదైనా మాట్లాడుకొని విడాకులు తీసుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం అనేది కాదు కదా. సరే వాట్ ఎవర్, అమ్మాయి తప్పు చేసిందా వీడి తప్పు చేసిందా అనేది పక్కన పెడితే వాళ్ళ మదర్ ఎక్కడే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే చాలా దారుణంగా చాలా సీరియస్ శిక్షలు ఉంటే రేపు పొద్దున ఇంకోటి ఏదైనా చేయాలంటే భయపడాలి. నేను స్టార్టింగ్ లో అన్నట్టు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది, ఈ చంపడాలు చంపుకోవడాలు. ఒకసారి ఆలోచించండి, ఇంత దారుణం కూడా ఇది అతి దారుణం అనుకోవచ్చు. ఇది అతి దారుణం కంటే దారుణము. మొత్తం మీద ఈ రోజు శిరీష్ అనే పర్సన్ ని పొట్టన పెట్టుకున్నాడు మణిదీప్ అనే వ్యక్తి. ఇక ఏంట్రా అంటే చిన్న గొడవలు అనేది కామన్ కూడా. మనుషులు నాకు తెలిసి ఇంకా కొద్ది రోజులైతే ఒకరికోడు మొత్తం నేలమట్టం అయ్యేటట్టుంది, ఎవడు ఉండేటట్టు లేడు. గింత మంది ఉన్న దగ్గర గింత మంది దగ్గర కూడా ఆపలేదు. ఈ మనుషులు ఎట్లా తొంగి చూస్తా ఉన్నారు చూడండి, ఆడేదో డ్రామా జరిగినట్టు లేదంటే ఏదో జరిగినట్టు. అరే మనుషులం పోయి మానవత్వాలు ఉండాలి. ఏమైతుంది, మన చేతిలో కట్టే ఉంది, గన్నేం లేదు. అరే ఇంత దారుణమా? జనాలల్లో మోడలు జరుగుతున్నాయి, సాయం చేయలేకపోతున్నారు, లేదంటే హెల్ప్ చేయలేకపోతున్నారు, మధ్యలోకి వెళ్ళి కాపాడలేకపోతున్నారు. అంటే మనుషులు ఎంత మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఇది చాలా దారుణం. ఇది కోదాడ బస్ స్టాండ్ ఎదురుగా జరిగింది. ఇది ఒక టిఫిన్ సెంటర్ అనుకుంటా నాకు తెలిసి, ఈవినింగ్ టైప్ స్నాక్స్. మొత్తం దారుణం. ఇది అమ్మాయి ఏం మనుషులు రా, మనుషులు కూడా అంత దారుణంగా ఉన్నారు. ఏదో సోద్యం చూసినట్టు, మనకు జరగట్లేదు కదా, మనకేంది నిమ్మలంగా ఉన్నాం కదా అనే విధంగా చూస్తా ఉన్నారు. ఒకసారి అయితే మనం అక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తం మీద ఏం జరిగింది ఏందనేది ఎంక్వైరీ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఏం లేదు, ఒక ఫ్యాషన్ అయితే ప్రతి ఒక్క దాంట్లో నాకు తెలిసి ఇది ఏమైనా కీడుందా ఆడవాళ్ళకి ఏంది అర్థం కావట్లేదు. వైష్ణవి అప్పటి నుంచి, దాని తర్వాత సంగారెడ్డిలో ఒకరు, ఘోరాతి ఘోరణంగా దారుణం అయిపోయింది పరిస్థితి. మొత్తం మీద ఇది ఆమె వేసిన తప్పేందంటే పోలీస్ స్టేషన్ కి పిలిచి నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తావా అని ఈగో అట్టయి. మరి పోలీస్ స్టేషన్ కి ముందు నుంచే నాకు తెలిసి ఇక్కడ ఏమనిపిస్తా ఉందంటే శిరీష పైన కన్నేసినట్టున్నాడు. కన్నేషన్ మీన్స్ ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నట్టున్నాడు. ఇది ఓన్లీ పోలీస్ స్టేషన్ పిలిపించిండని అంటే మరి ఎక్కడ కొనుగోలు చేసిండు ఇక్కడ? అరే నీ అమ్మాయి ఇది ఒక ప్యాషన్ లాగా నడుస్తా ఉన్నది. ఇది వారానికి 2, 3, 4 మొత్తం ఏ అంశంలో చూడు కత్తిలో ఉంటున్నాయి ఇక్కడ. ఇది మొత్తం మీద కోదాడలో జరిగిన సంఘటన. ఇది శిరీష అనే అమ్మాయి. ఏదేమైనా జనాలు కూడా కొంచెం ఉన్నప్పుడు కాపాడంటారు. ఏమైతే చెప్పు, ఈరోజు మీరు అందరు కాపాడుంటే అమ్మాయి బతుకుండేది. ఏదో నాకు తెలిసి కోట్ల అవును మామూలుగానే జరిగిందని చెప్పడానికి పనిచేసేటట్టున్నారు తప్ప మనుషుల ముందు ప్రాణాలు పోతే కాపాడడానికి శాతగా అన్నట్టున్నది ఇక్కడ. ఇది ఫ్యాక్ట్, ఇది అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం మీద అయితే అమ్మాయిని పొట్టన పెట్టుకున్నాడు. దాడి ఏముంది, ఇంకా దాడి చేయకుండా ఏం చేస్తాడు మరి? 7 years మ్యారేజ్, కలిసి ఉన్నప్పుడు అందరు బాగానే కలిసి ఉంటారు, మంచిగా బుజ్జి కన్నా ఉంటుంది. ఏదైనా అయ్యేసరికి ఏదైనా ఉండేసరికి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద శిరీష అనే అమ్మాయి మణిదీప్ అనే అబ్బాయి పొట్టన పెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద ఏదేమైనా నేనైతే ఇది కరెక్ట్ కాదని చెప్తా. ఇంకో విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి వాళ్లకు కఠినంగా శిక్షలు అనేటివి ఉంటే ఒక భయం అనేది ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. ఇలా 6 నెలలు 1 year అనే ఇంటెన్షన్తో ఉన్నప్పుడు రేపు పొద్దున ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో.
ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.